హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో జనసేన ప్రభుత్వం వస్తుందని అధినాయకులు చెప్తున్నారు. అయితే దిగువ స్థాయిలో చూస్తే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అన్ని పార్టీల మాదిరిగానే జనసేన కూడా ఉందంటున్నారు. పార్టీ కోసం ఏళ్లకేళ్లు పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేసి ఎన్నికల వేళ వచ్చే వారికి కండువాలు కప్పి టికెట్లు ఇస్తున్నారనేది ప్రధాన విమర్శ. జనసేనలో చేరడం కోసం తన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలేసిన ఒక నేతకు ఆ పార్టీ ఇప్పుడు డోకా ఇవ్వటంతో ఆయన తంటా అనుకొని చాలా కాలం పార్టీ ఆఫీసును అద్దెకట్టి నడుపుతున్నది కాస్త మూతేసేశారట. నెలకు 66 రూపాయల మేర అద్దె కట్టి విశాఖ లాంటి సిటీలో కీలకమైన చోట జనసేన పార్టీ ఆఫీస్ పెట్టి ఏళ్లకేళ్ళు నడిపారు ఆయన ఒక్కరే కాదు, ఒక కీలకమైన మహిళా నాయకురాలు, గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె కూడా విశాఖ జనసేన పటిష్టం చేశారు. అలాగే పర్యావరణం కోసం నిరంతరం పోరాడే మరో ముఖ్య నేత కూడా జనసేనకు విశాఖలో పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలను పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదన్న బాధ అయితే వాళ్ళలో కనపడుతుంది. దీంతో మాకెందుకు వచ్చిన ఈ తంట అని అద్దె కట్టడాన్ని ఒక కీలక నేత మానుకుంటే జనసేన ఆఫీస్ ఓవర్ నైట్ మూతపడిపోయిందంట. దానికి టులెట్ బోర్డుగోలో పెట్టేశారట. సదరు ఇంటి యజమాని ఎన్నికల ముంగిట పెట్టుకొని జనసేన ఆఫీస్ మూతపడటం మంచి పరిణామమే అన్నది కార్యకర్తల్లో ఆలోచన అయితే రేపుతుంది. పార్టీని భుజాల మీద మోసిన వారికి సరైన గుర్తింపు లేదని, నిన్న కాక మొన్న వచ్చిన వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరినీ తీసుకొని, అలాగే అనకాపల్లికి చెందిన మరో మాజీ మంత్రి వైసీపీ పార్టీ పదవికి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళి ఇంకో నేతకు మాత్రమే పార్టీ విశాఖలో ప్రాధాన్యత ఇస్తూ వస్తుందంటున్నారు. దీంతో పార్టీలో ఆది నుంచి ఉంటూ పార్టీ నిలబెట్టిన వారి సంగతి ఏంటని అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పార్టీలకు జనసేన మధ్య తేడా ఉందని, పవనాదర్శాలు నచ్చి తాము పార్టీలో చేరితే చివరకు ఇలాగా అని సీనియర్లు అయితే మదన పడుతున్నారంట. ఇదిలా ఉంటే ఈ రోజుకు విశాఖలో జనసేనకు ఆఫీస్ అంటూ లేదు. దీంతో వైసీపీ నుంచి జనసేనలకు జంప్ అయిన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆఫీసును కొత్తగా ఓపెన్ చేసి ఆర్థిక భారాలు మోయాలని ఆయనకైతే ఆదేశం ఉంటే తెలుస్తుంది. ఏదేమైనా రాజకీయాల్లో ఈ జంపింగ్స్ వల్ల పార్టీలో ఆది నుంచి ఉన్న వారికి అన్యాయమే జరుగుతుంది. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. వలస నేతలు మొదటి వరుసలో ఉంటూ సీట్లు దక్కించుకుంటూ ఉంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఇలా అద్దెలు కట్టుకుంటూ ఉండిపోతారు. అయితే అన్ని పార్టీల్లాగా జనసేన కాదు, మా పార్టీ గొప్ప, మా పార్టీ వేరని చెప్పుకునే కార్యకర్తలకి ఈ పరిణామాలు ఖచ్చితంగా మింగుడు పడలేదని చెప్పొచ్చు.